వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్ అర్థాలు, నానార్థాలు, పర్యాయపదాలు చూద్దామండి. వ్యుత్పత్తి అర్థాలు మాత్రం నేను ప్రీవియస్ వీడియోలో చేశాను, చూడని వారు ఉంటే ఆ వీడియో చూడండి. సరే అండి, ఇప్పుడు నేను టెట్ అండ్ డిఎస్లో వచ్చిన ప్రీవియస్ బిట్స్ కూడా చెప్తున్నానండి. ఆ బిట్స్ చెప్తూ మిగతా బిట్స్ కూడా ప్రాక్టీస్ చేద్దామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకేమైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓకే, 10th క్లాస్ అర్థాలు చూద్దాం. ఫస్ట్ అంగన. అంగన అనేది స్త్రీ. అంగన అంటే ఏంటి? స్త్రీ. అంగన అనేది కూడా ఇంపార్టెంట్ అండి. ఇది ప్రీవియస్ టెట్లో డిఎస్లో వచ్చిన ప్రశ్నలను చెప్తున్నాను. ఇవే ఇంపార్టెంట్ అని అనుకోకండి, మిగతా వాటిపైన కూడా దృష్టి పెట్టండి. మిగతా వాటిని చదువుతూ ఇవి కొంచెం ఫోకస్గా ఇవి చూసుకోండి. అంబరం. అంబరం అనేది మొన్న టెట్లో వచ్చిందండి. అంబరం వస్త్రం, ఆకాశం. డిఎస్లో కూడా వచ్చిన ప్రశ్న అండి ఇది. నేను రాసుకున్నాను అందుకే. అంతరాళం లోపలి భాగం. అగ్రహారం బ్రాహ్మణ పండితులకు రాజులు బహుమతులుగా ఇచ్చే ఇండ్లు, భూములు. అనిందపూర్వం. అనిందం పూర్వం, అపూర్వం, ఇంతకుముందు లేనిది. ఆపూటం పూర్తిగా. అభికరించు నెయ్యిని బొట్లు బొట్లుగా వేయడం. అభిప్సితము. అభిప్సితము. అభిప్సితము అంటే కోరిక. అభ్యాగతుడు భోజన సమయంలో వచ్చిన అతిథి. ఆర్ఘ్యపాద్యములు. ఆర్ఘ్యపాద్యములు అంటే ఇది ఇంపార్టెంట్ అండి. ఆర్ఘ్యపాద్యములు పూజ కొరకు కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్ళు. అర్తి యాచకుడు, అడుగువాడు. అలతి అంటే కొద్ది. ఇది ఇంపార్టెంట్ అండి. అలతి అనేది ఏంటి? అర్థం ఏంటిది? అలతి అంటే కొద్ది. ఆకర్ణించు. ఆకర్ణించు అంటే విను. ఆచరణ, నడత. ఆర్ద్ర తడిసిన. ఆశ దిక్కు. ఆశ అంటే దిక్కు అండి, ఇది ఇంపార్టెంట్. ఆశ అంటే దిక్కు. ఆసరా తోడు, సహాయం, అండ. ఇందుబింబం చంద్రబింబం. ఇడుట ఇచ్చుట. ఈవి త్యాగం. ఈవి అనేది కూడా ఇంపార్టెంట్ అంటే. ఈవి అంటే త్యాగం. ఉడుగు అంటే నశించు. ఇది కూడా ఉడుగు అంటే నశించు. ఉద్దండ గొప్ప, పొడవైన, ఎక్కువైన. ఉదాసీనత, నిర్లిప్తత. ఉద్ది జత, జట్టు. ఉద్యమకారులు మార్పు కోసం ప్రయత్నం చేసేవారు. నెక్స్ట్ ఉన్నతి అంటే ప్రగతి. ఉపస్పర్శ స్నానమాచమానాదులు. ఆచమానాదులు. ఉపస్పర్శ అంటే స్నానమాచమానాదులు. ఉపహారము, అల్పాహారము, టిఫిన్. ఉమ్రావులు ఉన్నత వంశీయులైన కళాపోషకులు. ఇది వచ్చిందండి. ఉమ్రావులు అంటే ఉన్నత వంశీకులైన కళాపోషకులు. ఇది గోల్కొండ పాఠం కదా. హెచ్చుతచ్చులు, ఎక్కువ తక్కువలు. ఏకాగ్రత మనసును ఒకే విషయం మీద నిలిపి ఉంచడం. ఏపు అతిశయం, ఎక్కువ, వికాసం. ఏరుతారులు భేదాలు. ఇది ఇంపార్టెంట్ అండి. ఏరుతారులు అంటే భేదాలు. ఒక పచ్చరం, ఒకే దుప్పటి, అంతా సమానమనే అర్థంలో. ఒల్లదు, గ్రహింపదు, ఇష్టపడదు. ఔదల నడినెత్తి. ఔదల అంటే ఏంటి? నడినెత్తి. కందెరుగని, కల్మషం తెలియని. కడగన్లు కష్టాలు, తిప్పలు. కమలానన కమలము వంటి ముఖం కలది శ్రీ. కయ్య. కయ్య అంటే కాలువ. చూసారండి ఇక్కడ, కయ్య అంటే కాలువ. కందుకము అంటే బంతి. కర్దమము అంటే బురద, అడుసు. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక డిఎస్లో వచ్చిన క్వశ్చన్ అది. కర్దమము అంటే బురద, అడుసు. చూసారా ఇక్కడ. కల్లోలం పెద్దాల. కుటిలవాజి కపట బుద్ధి గలవాడు, మోసగాడు. కుబ్జ మరుగుజ్జు. కృపానం కత్తి ఖడ్గం. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. కృపానం కత్తి ఖడ్గం. కేలాకులు క్రీడా సరస్సులు. ఇది ఇంపార్టెంట్ అండి. కేలాకులు క్రీడా సరస్సులు. కైవారము చుట్టూరా. బంది స్తోత్రము. కొటారి ఎత్తైన, చివరి. క్రతువు అంటే యజ్ఞము. నెక్స్ట్ క్షేత్రం స్థలము, పొలము. క్షోభ కలత. గంభీరం లోతైన. గర్జట్టహాసం గంభీరమైన ధ్వని. గరిషె ధాన్యం భద్రపరిచే గది. గవిన్లు గుహలు. గవిన్లు అంటే ఏంటి? గుహలు. గవిన్లు అంటే గుహలు. గీతిక చిన్నపాట. గుడిగలు గుళికలు, మందుబిల్లలు. గుమ్ములు ధాన్యం నిల్వ ఉంచేందుకు ఉపయోగించే పెద్ద పెద్ద అల్లిక బుట్టలు. గుల్ల కాలి, చిన్న గంప. గోమయం ఆవు పెండ. గోముఖం అల్లుకుట. చతురంతయానం అంటే పల్లకి.
చలువ జోల చల్లని జోలపాట. చిత్తం మనసు, చిత్తశుద్ధి స్వచ్ఛమైన మనసు. చిరుతగండు మగ చిరుత. చీరానికం వస్త్రముల సముదాయం. చుట్టుకుదురు చుట్టబట్ట. చెవువారిచ్చు శ్రద్ధగా విను. చేముట్టి చేతి పిడికిలి. చూసారండి, చేముట్టి అంటే చేతి పిడికిలి. చిత్రము ఛత్రి గొడుగు. చాత్రులు విద్యార్థులు. జలజం తామర పువ్వు. జలది సముద్రము. జావు ఉత్తరం. జిగి కాంతి. జోదులు యోధులు, వెరీ ఇంపార్టెంట్ అండి, జోదులు యోధులు. దుల్లు పడిపోవు చిక్కుకు పోవు. తన్లాట బాధపడ్డ. తటాకం చెరువు, ఇది కూడా వచ్చిందన్న డిఎస్లో వచ్చిన ప్రశ్న అది, తటాకం చెరువు. తప్పెట డప్పు. తరల చంచలమైన. తావు చోటు జాగా. తీన్రించు ప్రకాశించు ప్రజ్వలించు వెలిపెట్టు. దువ్వు. తెరవ శ్రీ తేజము ప్రకాశము. తెరవ అంటే శ్రీ అండి, ఇక్కడ తెరవ అంటే శ్రీ. నెక్స్ట్ దంస్ట్రలు. దంస్ట్రలు అంటే కూరలు కూర పండ్లు. దప్తురం నమోదు పుస్తకం. దయిత భార్య. దుస్తురుమాలు భుజాన వేసుకునే కండువ. దవియసి దూరమైనది. దానవేంద్రుడు రాక్షసరాజు. ద్వాకవటం ద్వారబంధం తలుపు దర్వాజా. దిగుడు దీపపు కూడు చిన్న గూడు. దుర్భరం భరింపరానిది. దుర్వారులు భారమును మోసేవి ఎడ్లు. దేవనది ఆకాశగంగా. దేవిడి సంపన్నులు నివసించే పెద్ద భవంతి. దొయిలి అంటే దోసిలి. నెక్స్ట్ ధృతి అంటే ధైర్యం, ఇది ఇంపార్టెంట్ అండి, ధృతి ధైర్యం. నందనవనం ఇంద్రుని ఉద్యానవనము. నా దవియసి దూరం కానిది. నిగమాంతము వేదాల చివరన ఉండున్నది. ఉపనిషత్తు. నిరతరము ఎల్లప్పుడూ. నిరయం దుర్గతి నరకం. నీవారం ఒక విధమైన వరి ధాన్యం. నుసలక ఆలస్యం చేయక వ్యతిరేకించక. పంచజనులు పంచభూతముల వలన పుట్టినవారు మనుషులు. పక్షపాతము ఒక పక్షము వహించుట. పనం పందెం. పథం తోవా మార్గం. చూసారండి, ఇది పథము అంటే తోవా మార్గం. డిఎస్లో వచ్చిన ప్రశ్న ఇది, అందుకే డిఎస్లో కానీ టెట్టులో కానీ వచ్చిన ప్రశ్నకు ముందు ప్రశ్న వెనుక ప్రశ్న అడిగిండు మొన్న టెట్టులో. చూసారా, ఒకసారి ఆ పేపర్ చూస్తే ఐడియా వస్తుంది. ఒక ప్రశ్న ఇచ్చిండు అంటే ఒక అర్థం ఇచ్చిండంటే మళ్ళీ నెక్స్ట్ షిఫ్ట్లో ఏంటి ముందుది కానీ వెనుకది కానీ అడిగిండు. కాబట్టి మీరు దానికి దగ్గర సంబంధమైనవి కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి టెట్టు రాసేవాళ్ళు. పథం అంటే తోవ మార్గం. పసుపు వినియోగించు. పరార్థులు పరుల ప్రయోజనం కోరువారు. పరివేష్టించి చుట్టుకొని. పసందు ఇష్టం. పసిడి చుట్టవం బంగారు గరిటె. పాలిపెర గుర్తు చిహ్నం జాడ. చూసారండి, పాలిపెర ఇది డిఎస్లో వచ్చిన ప్రశ్న. పాలిపెర అంటే గుర్తు చిహ్నం జాడ. అందుకే నేను రాసుకున్నాను అక్కడ వచ్చినాయి అని. నెక్స్ట్ ప్రాయం వయసు. పుట్టి ధాన్యాన్ని కొలిచే కొలత. సుమారు 8 క్వింటాలు. పుట్టి అంటే ఎంత? 8 క్వింటాలు. పునర్నిర్మాణం తిరిగి నిర్మించడం. పురంధ్రులు ఇల్లాండ్రు. పుడువాము పింజర జాతికి చెందిన పాము. పేర్మి ప్రేమ గౌరవం. పొట్టాపతి ఆకలి బాధ. పోషాకులు వెరీ 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 ఇంపార్టెంట్. పోషాకులు పెళ్లి బట్టలు, డిఎస్లో వచ్చిన ప్రశ్న అది. పోషాకులు అంటే ఏంటి? పెళ్లి బట్టలు. పౌరాణికుడు పురాణం తెలిసినవాడు చెప్పువాడు. పుల్లము విచ్చుకున్నది. బంకులు ఇంటి ముందర ఎత్తుగా కట్టిన అరుగులు. బండ జింకలు గబ్బిలాలు. బండారు పసుపు. బాక వాద్య విశేషం. బుగులు భయం. బురుజు కోటను రక్షించే భటులు ఉండే ఎత్తైన నిర్మాణం. భరణం జీతం. భాగీరథి గంగా బాసిల్లు ప్రకాశించు భూతము ప్రాణి. నెక్స్ట్ మగ్దూరు నియమం. మచ్చకంటి చేపల వంటి కన్నులు కల శ్రీ మీనాక్షి. మట్టసము నిండైనది. మత్తగంధేభం మదజల సువాసనలు గల ఏనుగు. మధుకరము ఇల్లులు తిరిగి అన్నం సేకరించుకోవడం. మరాలము హంస, వెరీ ఇంపార్టెంట్, ఇది నేను రాసుకోలే కానీ ఇది మొన్న వచ్చిందండి డిఎస్లో. మరాలము అంటే హంస. మల్లెవాడి తిరుగబడి. మహమ్మారి మశూచి అమ్మ తల్లి. మహారవము పెద్ద చప్పుడు. మానితులు గౌరవింపబడిన వారు. మాను చెట్టు. మానవకుడు బాలుడు పిల్లవాడు. మిత్తి మృత్యువు చావు వడ్డీ. నెక్స్ట్ ముచ్చెలు అంటే చెప్పులు.
ముచ్చెలు అంటే ఏంటండి? చెప్పులు. ముష్టి, పిడికిలి, మెండు, ఎక్కువ, అధికం, మెరిమిన, ఊరేగింపు, మేరిచ్చు. ఇది కూడా వచ్చిందండి, ఇటెట్టులో వచ్చింది మెరిమిన, ఊరేగింపు, మేరిచ్చు. మీన, పల్లకి, మ్యాన, మోతెబరి, ధనిక రైతు, యశము, కీర్తి, యాది చేసుకును, గుర్తుకు తెచ్చుకొను, రివాజు, సాంప్రదాయం, రేగడి, బంకమన్ను, వృధ, చప్పుడు, రొంపి, బురద, లంఘించు, దూకు, లగెత్తు, పరిగెత్తు, లూలితము, చలించున్నది, కదులన్నది, లే తీగబూడి, లేత తీగ వంటి శరీరం కల స్త్రీ. వక్త్రము, ముఖము. వెరీ ఇంపార్టెంట్ అండి. వక్త్రము అంటే ముఖము. శృంగము అంటే ఏంటండి? శృంగాలు అంటే కొమ్ములు. మణిపుంగవులు, శ్రేష్ఠులైన వ్యాపారులు. వదాన్యుడు, దాత. వరజనేత్రి, తామర పూల వంటి కన్నులు కల స్త్రీ. వర్షం, ఏడాది, సంవత్సరం. వర్ణి, బ్రహ్మచారి. చూసారండి ఇక్కడ ఇది కూడా వచ్చింది, వర్ణి, బ్రహ్మచారి. వస, వాక్కును శుద్ధి చేసే ఔషధ మూలిక. వసుధ, భూమి. వాంఛితము, కోరిక. వాపురము, జలప్రవాహము. వాంగ్మయము, వాక్కులతో ప్రచురమైంది సాహిత్యము. వాంగ్మయం అనేది కూడా ఇంపార్టెంట్ అండి. వాక్కులతో ప్రచురమైంది సాహిత్యము. వాజ్రేయ, వజ్రతుల్యమైన. వాత్సల్యం, పుత్రాదుల యందుగల స్నేహభావం. వారి, నీళ్లు. వార్తి, సముద్రం. విక్రమము, పరాక్రమము. విద్వత్తు, పాండిత్యం. విద్వాంసుడు, పండితుడు. విప్రగృహం, బ్రాహ్మణుల ఇల్లు. విభావలి, కాంతుల వరుస. వీడు, పట్టణం. వేడు, ఎవడు. వైజయంతి, విజయ చిహ్నము. విష్ణువు మెడలోని దండ. వైభాతికము, ప్రాతకాలానికి సంబంధించింది. శక్రధనసు, సింగిడి. ఇంద్రధనుసు. శక్రధనసు అంటే ఏంటండి? సింగిడి, ఇంద్రధనుసు. శిలోంచ ప్రక్రములు, శిలా ప్రక్రములు. పొలాల్లో రాలిన కంకుల గింజలను ఏరుకొని బతికేవాళ్ళు. ఉంచ ప్రక్రములు, రోళ్ల దగ్గర చెదిరిపడ్డ బియ్యపు గింజలను ఏరుకొని జీవనం సాగించేవాళ్ళు. ఇక్కడ చూడండి, షేరు, ధాన్యం అనే విశేషం. సుమారు 1.5 కిలోలు. షేరు అంటే 1.5 కిలోలు. శౌరి, విష్ణువు. శ్రావణ బ్రహ్మం, శ్రావణ మాసపు మేఘము. ఇది డిఎస్లో వచ్చింది, డిఎస్ 2024లో వచ్చింది. శ్రావణ బ్రహ్మము అంటే శ్రావణ మాసపు మేఘము. శ్రీకరము, మేలు కలిగించేది. ఇది ఇంపార్టెంట్ అండి, శ్రావణ బ్రహ్మము అనేది. నెక్స్ట్, సంధించుట, ఎక్కుపెట్టుట, కూర్చుట, సంబురాలు, వేడుకలు. నెక్స్ట్, సంయమి, ఇంద్రియములను జయించిన వాడు. సంబరం, వేగిరపాటు. సచివులు, మంత్రులు. సన్న, హస్తాదులచే చేసే సంజ్ఞ. సన్నిధానం, సమీపం, ఆశ్రయం. చూడండి ఇది కూడా ఇంపార్టెంట్. అక్కడ నేను రాసుకోలే కానీ నేను అండర్లైన్ చేసుకున్నానండి. సన్నిధానము అంటే సమీపం, ఆశ్రయం. సరళీకృత, సులభతరంగా చేయబడిన. సవారి, వాహనం. సాళ్ళు, వరుసలు. సింపులు, పేలికలు, చింపులు. సిత, తెల్లని. సీరపీన్లు, మురికి బట్టల్లో పుట్టే క్రిములు. సూడిగములు, గాజులు, కడియములు. చూడండి ఇక్కడ సూడిగములు అంటే ఏంటిది? గాజులు, కడియములు. సొంపు, అందం. సౌదామిని, మెరుపు. స్కందం, కొమ్మ, భాగం. హజార్, జవాబు, ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పేవాడు. హార్యము, ఎత్తైన మేడ. హార్మ్యము అంటే ఎత్తైన మేడ. నెక్స్ట్, పర్యాయ పదాలండి. అండ, ఆసరా, తోడు. ఆపూటం, పూర్తిగా శాంతం. ఆపూటం అంటే పూర్తిగా శాంతం. ఆలయం, ఇల్లు, గృహము. ఆశ, ఇచ్ఛ, ఈప్స, కాంక్ష. ఉన్నతి, వికాసం, అభివృద్ధి, ప్రగతి. కనకం, బంగారం, హేమం, సువర్ణం. ఇది ఇంపార్టెంట్ అండి. కనకం, బంగారం, హేమం, సువర్ణం. కుత్తుక, గొంతు, మెడ. కోవెల, గుడి, దేవలం. కృపాణం, ఖడ్గము, కత్తి. చిత్తము, మనసు, హృదయం. జలది, జలది అంటే వార్ది, సముద్రము. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. జలజము, పద్మము, కమలం. తామరలు, నక్షత్రాలు, చుక్కలు. తొలి, మొదటి, ఆది. త్యాగం, ఈవి, ఈగి. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. త్యాగం, ఈవి, ఈగి. త్యాగం అంటే ఈవి, ఈగి. దిశ, దిక్కు, కాష్ట. దేవాలయం, గుడి, కోవెల. పానుపు, పరుపు, పడక. పురాగ, మొత్తం అంతా. పొంకంగా, సొంపుగా, అందంగా. నెక్స్ట్, పొలిమెర, సరిహద్దు, ఎల్ల. పోరాటం, యుద్ధం. సంగ్రామం, సమరం. ప్రశంస, పొగడ్త, స్తోత్రం. బంగారం, పసిడి, పైడి, పుత్తడి. బాట, దారి, మార్గం. బండనము, యుద్ధము, రణము. భర్త, దౌడు, నాదుడు, పతి, మగడు. భార్య, పత్ని, అర్ధాంగి, దైద, దార, జయ.
మిత్రుడు స్నేహితుడు చెలికాడు, వటువు బ్రహ్మచారి, వడుగు వర్ణి ఉపనితుడు, వర్షము సంవత్సరం ఏడాది. చూడండి ఇది కూడా ఇంపార్టెంట్. వర్షము అంటే సంవత్సరం అవుతుంది, ఏడాది అవుతుంది. వర్షము అంటే చూడండి, వర్షము అంటే ఒక సంవత్సరము, ఏడాది. నెక్స్ట్ విప్రుడు బ్రాహ్మణుడు, భూసురుడు విషాదం బాధ దుఃఖం, విష్ణువు నారాయణుడు, కేశవుడు దామోదరుడు, వెచ్చించు ఖర్చు చేయు వినియోగించు, వెన్నెల జ్యోత్స్న కౌముది చంద్రిక, వేదండము. చూసారా అండి, ఇది ఉన్న డిఎస్లో వచ్చిన ప్రశ్న ఇది. వేదండము, వేదండము అర్థం అడిగాడు. వేదండము అంటే ఏంటి? ఏనుగు కరే గజము. అర్థం అడిగాడు కాబట్టి వేదండానికి ఒకటే పదం ఇచ్చాడు. అది ఏనుగు అని ఇచ్చాడు. ఇంకా మిగతా ఆప్షన్స్ కూడా ఇచ్చాడు, కానీ ఇది చూసుకోండి. వేదండము ఏనుగు కరి గజము. సంబరం సంతోషం ఆనందం, సొంపు సోయగం అందం సౌందర్యం కూడా అర్థాన్ని ఇస్తుంది. సంస్కరణ బాగు చేయడం, చెడును రూపుమాపడం. హాటకం బంగారం, హొన్ను కాంచనం, సువర్ణం, హేమం, కనకం. ఓకే అండి. ఇక్కడ కుమార్తె, తనయ, పుత్రిక, విద్వాంసులు, పండితులు, బుధులు, అది నేను రాసుకున్నానండి. నెక్స్ట్ నానార్థాలు. నానార్థాలు అంబరం వస్త్రం, ఆకాశం, ఆశ కోరిక దిక్కు, కనకం బంగారం, ఉమ్మెత్త సంపెంగ. కవి కవిత్వం చెప్పేవాడు, పండితుడు శుక్రుడు, జలపక్షి, ఋషి. కులము వంశం, జాతి, శరీరం, ఇల్లు. ఇది కూడా మొన్న వచ్చిందండి. కులము అంటే జాతి, వంశం, శరీరం, ఇల్లు. గురువు ఉపాధ్యాయుడు, తండ్రి, బృహస్పతి, అన్న 2 మాత్రల కాలంలో ఉచ్చరించబడేది. చూసారా అండి, ఇక్కడ గురువు అంటే 2 మాత్రల కాలంలో ఉచ్చరించబడేది. మరి లఘువు అంటే 1 మాత్ర కాలంలో ఉచ్చరించబడేది. అంటే ఇక్కడ లఘు గురువులు కాలేదండి చెప్పడం, నేను గురువు వచ్చినప్పుడు చెప్తున్నాను. గురువు అంటే ఉపాధ్యాయుడు, తండ్రి, బృహస్పతి, అన్న 2 మాత్రల కాలంలో ఉచ్చరించబడేది గురువు. ఓకే. నెక్స్ట్ ఘనము వేగము, ఏనుగు కఠినం, గొప్పది, గట్టి. చిత్రము అద్భుత రసము, ఆశ్చర్యం, చిత్తరువు, బొమ్మ, పద చమత్కారం. జీవనము బ్రతుకు, నీళ్లు, గాలి, ప్రాణం. పనం పందెం, కూలి, వెల, ధనం. పేరు నామధేయం, కీర్తి, అధికం, హారం. నెక్స్ట్ బాష్పం కన్నీరు, ఆవిరి, ఇనుము. బుధుడు పండితుడు, బుధగ్రహం బుద్ధిమంతుడు. భీముడు ధర్మరాజు తమ్ముడు, భయంకరుడు, శివుడు. మిత్రుడు సూర్యుడు, స్నేహితుడు. రాజు ప్రభువు, ఇంద్రుడు, చంద్రుడు, యక్షుడు. వర్షము వాన, సంవత్సరం, దేశం. సాహిత్యము కలయిక, వాంగ్మయము. సిరి సంపద, లక్ష్మి. స్కందము కొమ్మ, ప్రకరణం, సమూహం, శరీరం. హరి విష్ణువు, ఇంద్రుడు, గుర్రం, దొంగ, సింహం, కోతి. వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ హరి. హరి అనేది చూడండి ఎన్ని అర్థాలు ఉన్నాయో హరికి. విష్ణువు, ఇంద్రుడు, గుర్రం, దొంగ, సింహం, కోతి. చూడండి ఇక్కడ కోతి, సింహం, దొంగ, గుర్రం, ఇంద్రుడు, విష్ణువు. హరి అనే పదానికి ఇన్ని నానా అర్థాలు ఉన్నాయి. నెక్స్ట్ క్షేత్రము చోటు, పుణ్యస్థానం, భూమి, శరీరం. తోడు అంటే సహాయం, ఒట్టు అవుతుంది. ఓకే. ప్రకృతి వికృతులు. చట్టం శాస్త్రం, ఆధారం అదరువు, ఆజ్ఞ ఆన, ఆశ్చర్యం అచ్చెరువు, కథ కథ, కవిత కైత, కార్యం అంటే కర్జం. కథ అంటే కథ, కవిత అంటే కైత, కార్యం అంటే కర్జం, కావ్యం కబ్బం, దిశ దిశ, దిశ దిశ. ఇది ఇంపార్టెంట్ అండి. కార్యం కర్జం, అది కూడా దిశ దిశ. ప్రయాణం పయనం, భాష భాష, ఇది కూడా భాష భాష. మృత్యువు మిత్తి, యోధులు జ్యోతులు, ఇది కూడా అంటే ఒక ప్రశ్న ఇప్పుడు 9th రావచ్చు, 8th రావచ్చు. జ్యోతులు యోధులు. యజ్ఞం జన్నం, యజ్ఞం అంటే ఏంటి? యజ్ఞం ప్రకృతి అయితే వికృతి జన్నం. విద్య విద్యే, శిఖ సిగ, శక్తి సత్తి, సముద్రము సంద్రము, సహజం సహజం, స్తంభము కంబము, హృదయం యద. ఓకే అండి, ఇవి 10th క్లాసు నానార్థాలు, పర్యాపదాలు, ప్రకృతి వికృతుల అర్థాలు చూసాం కదా. మిగతా వ్యుత్పత్తి అర్థాలు అనేవి ప్రీవియస్ వీడియోలో చేశాను, చూడని వారు ఉంటే చూడండి. వ్యుత్పత్తి అంటే ఏంటి అని వివరించి వాటి యొక్క పదాలను వివరించాను, అవి చూడని వారు ఉంటే చూడండి. టెట్లో డిఎస్లో వచ్చిన ప్రశ్నలను కూడా నేను వివరించి చెప్పానండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి.